సహజత్వం లోపిస్తే. ఒక సినిమాలో బ్రహ్మానందంది ఒక డైలాగ్ ఉంది. అబ్బా, అలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలని అనిపిస్తుంది అన్నది ఆ డైలాగు. ఒక ముసలావిడ పాత్రలో ఉన్న రమాప్రభ రొమాంటిక్ పోజులో సిగ్గుపడుతూ నవ్వుతుంటే అన్న సందర్భంలోనిది అది. అది కేవలం ఆ పాత్రకు ఆ సందర్భానికి సంబంధించిందే కాదు, అందరికీ వర్తించేది అని అనిపిస్తుంది ఆలోచిస్తుంటే. పెరుగుతున్న వయసును తలుచుకుంటూ మానసికంగా కృంగిపోమ్మని అనను గాని, ఏ వయసుకు ఆ ముచ్చట అన్నది కొంతైనా పాటించకపోతే ఎదుటి వాళ్ళు అలాంటి వాళ్ళని చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు, చిరాకు పడతారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కొంతమంది నవ్వితే ఆ నవ్వు చాలా అందంగా ఉంటుంది. ఆ విషయం అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్లకు తెలుస్తుంది. ఆ నవ్వును చూస్తున్న వాళ్ళు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అలా అని అక్కడ నవ్వాల్సిన సందర్భం ఏమీ లేకపోయినా అకారణంగా మాటిమాటికి కావాలని తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వితే అది కృత్రిమంగా అనిపించి, అబ్బా మాటిమాటికి అలా నవ్వకు తల్లి, చూడలేక చస్తున్నాను అని అనాలని అనిపిస్తుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో హుందాతనం అనేది కనిపించదు. వయసు పిల్లల్లా ఫీల్ అయిపోతూ వాళ్ళ అందాన్ని, పర్సనాలిటీని అతిగా ఊహించుకొని కులుకుతూ నడవటం, కనురెప్పలు కిందికి వాల్చి సిగ్గుపడటం, వాళ్ల వంటిలోని వంపు సొంపులను ప్రదర్శించే ప్రయత్నం చేయటం చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు ఎంత అందగత్తెలైనా అదంతా వాళ్ళ బిహేవియర్లోని లోపం మూలంగా తేలిపోతూ ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది చూసేవాళ్లకు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు గనక అతిశయం ఎక్కువై అది వాళ్ళ గుర్తింపుకు రాదు. సన్నిహితులు సైతం ఏమనుకుంటారో ఏమోనని చెప్పటానికి సంశయిస్తారు, భయపడతారు. నాకెందుకు లేనిపోని గొడవ, ఎవరెలా ఉంటే నాకే అన్న నిర్లక్ష్య ధోరణికి వచ్చేస్తారు. నిజమే కదా, మంచికి పోయి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? నేనే కరెక్ట్ అని ఎవరికి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నేనెందుకు విమర్శించి వాళ్ళని దెబ్బతీయటం అని అనుకుంటారు. ఇదంతా ప్రవర్తనా నియమావళి అనేది ఒకటి ఉంటుందని, వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నది ఆల్వేస్ కరెక్ట్ కాదని గుర్తించకపోవటం వల్ల వచ్చే వ్యక్తిత్వ లోపం. దాన్ని సవరించుకోక తప్పదు. ధన్యవాదాలు.